రాష్ట్ర డివిజన్ హైకోర్టు డివిజన్ బెంచ్ మొత్తానికైతే గ్రూప్ వన్ ఇష్యూలో ఇక ఒక కీలక తీర్పు అయితే వెలువరించింది. సో గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన పరీక్షల ఉత్తీర్ణుల జాబితానైతే ఒక క్లియరెన్స్ ఇచ్చిందని స్పష్టమవుతోంది. దీంతో టీజీపీఎస్కు మరి ఊరట లభించిందని స్పష్టమవుతోంది. సో 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులను ఇప్పటికే టీజీపీఎస్సీ ఇక ఈ ఫలితాలను కూడా నిన్న అర్ధరాత్రి ప్రకటించింది. సో మొత్తానికి గత కొంతకాలంగా మరి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతుందో దానిపై స్టే విధిస్తూ మరి డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడం అయితే సంచలనంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గత నెల రోజులుగా కూడా ఇదే అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు అంటే ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య గ్రూప్ వన్ ఇష్యూ కూడా హాట్గా మరి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం కావచ్చు, తర్వాత గ్రూప్ వన్ నియామకాలు జరుపుకోవచ్చాను ఒక మరి క్లారిటీ ఇవ్వడం అయితే చూడొచ్చు. సో దీంట్లో టీజీపీఎస్కి అయితే మరొకసారి ఊరట లభించినట్టే. దీనిపై ఇక మరి సుమారు 31,000 మంది విద్యార్థులు, నిరుద్యోగులు సో దీంట్లో పరీక్షలు రాశారు. సో వారు కూడా కొంత మాస్ కాపీయింగ్ జరిగిందని కావచ్చు, తర్వాత అనేక అంశాల్లో ఆరోపణలు చేశారు. సో దీంట్లో మరి ఇప్పుడు ఈ అంశంతో దీనికి తెరపడుతుందా, లేకుంటే మరొకసారి మరి హైకోర్టు డివిజన్ బెంచ్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? ఏదేమైనప్పటికీ కూడా ఆరోపణలు మాత్రమే చేశారు, ఆధారాలు చూపించట్లేదని చెప్పి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆరోపిస్తూ సో ఆధారాలు చూపించని మరి ఎవరైతే హైకోర్టును ఆశ్రయించారో సో ఆ విద్యార్థులను ప్రశ్నించిన నేపథ్యంలో సో వారి దగ్గర నుంచి సమాధానం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో అక్టోబర్ 5న తుది తీర్పు వెలువడుతుంది. దాని ప్రకారమే నియామకాలు చేపట్టాలని ఒక షరతు కూడా విధించిన నేపథ్యంలో సో మొత్తానికి మరి కేటీఆర్ కూడా మరొకసారి కాంగ్రెస్పై, బీజేపీపై రెండు పార్టీలపై కూడా విమర్శలు చేస్తున్నారు. రైతు ద్రోహి కాంగ్రెస్, ప్రజాద్రోహి బీజేపీ అని కామెంట్ చేయడం కావచ్చు. సో మొత్తానికి ఇదే అంశంలో మరి బీజేపీ, కాంగ్రెస్లు ఎలా మరి మాట్లాడతాయి. అదే క్రమంలో ఇక ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్న ఎన్నికలకు సంబంధించిన స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ నెల 29న విడుదలవుతున్నట్టు కూడా మరి సమాచారం అందుతోంది. సో 2-3 దశల్లో నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ల నుంచి కూడా మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఈ యొక్క ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం అయితే మరి రిజర్వేషన్ల అంశంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు వీటికి సంబంధించిన దాంట్లో కూడా ఒక క్లారిటీ కూడా చేసినట్టు తెలుస్తుంది. సో ఎక్కడే రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇదే క్రమంలో మరి బీసీ రిజర్వేషన్లు 42% పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పెట్టాలని చెప్పి కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ నెల 29న షెడ్యూల్ విడుదల చేయాలని కూడా ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్లో పాల్గొంటున్నారు పాపారావు గారు, పొలిటికల్ అనలిస్టు. అలాగే ఇక మరి సో ముందుగా పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ దాంట్లో మొత్తానికైతే అర్ధరాత్రి టీజీపీఎస్సీ ఫలితాలు విడుదల చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే మొత్తానికి ఈ అంశంలో పరీక్షల విషయంలో, ఫలితాల విషయంలో మరి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ మరి ఈ యొక్క తీర్పు వెలువడడం ఎట్లా చూస్తాం? మొత్తానికైతే మరి ఆధారాలు లేకుండా వీళ్ళు కేవలం ఆరోపణలు చేశారా? అదే క్రమంలో కేటీఆర్ అయితే 1700 కోట్ల రూపాయలు మరి దీంట్లో ముడుపులు ముట్టాయి. నిరుద్యోగుల దగ్గర నుంచి ఒక్కో ఉద్యోగానికి 3 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు చేయడం కావచ్చు. ఎట్లా చూస్తాం సార్? వాళ్ళు పేరెంట్స్, వాళ్ళ పిల్లల పేరెంట్స్ వాళ్ళంతా కూడా మీటింగ్ పెట్టారు కదా ఈ మధ్య. అది మేము చాలా కష్టపడి చదివించాం, ఇదంతా అబద్ధం అని చెప్పన్నారు. మనం ఏం చెప్పలేము, వెనకాల ఏం జరిగింది అనేది మనం ఎప్పుడు విధంగా చెప్పలేం. కానీ ఆరోపణలు అయితే వచ్చినాయి అన్నది నిజం. అంటే ప్రతి సందర్భంలో ఏదో జరుగుతుంది. అతను కనీసం గతంలో పేపర్ల లీక్ వరకే వ్యవహారం టీఆర్ఎస్ ఉండగా పేపర్లు లీక్ అయినాయి అనేది ఆరోపణలు. ప్రధానంగా పేపర్ లీక్ అవటం అనేది ఎప్పుడు వచ్చిన అభియోగం, లేకపోతే సమస్య. దాంతో ఆ రోజు పరీక్షలు వాయిదా పట్టడం, లేకపోతే ఇచ్చేది తిరగటం, కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ జరిగింది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైము ఇట్లాంటిది మరీ పెద్ద స్థాయిలో
డబ్బులు తీసుకున్నారు, అవినీతి ఉందనే ఆరోపణ రావడం అనేది అంటే పరిస్థితి మరింతగా దిగజారుతుందా అనే సందేహాన్ని తావిస్తుంది. అంటే గతంలో ఉన్న పరిస్థితి కంటే కూడా పెనంలోంచి పొయ్యిలో పడ్డామా అనే పరిస్థితి వచ్చే వాతావరణం ఉంది. సో అంటే ఖచ్చితంగా కోర్టులు జోకి కోర్టులకి అంటే ఇప్పుడు దీంతో ఏమవుతుంది, నిరుద్యోగుల భవిష్యత్తు అనేది అనంతంగా అది ఎప్పటికీ ఏది తేలకుండా వాళ్ళకి ఉద్యోగాలు రావటం విషయంలో పరిష్కారం వాళ్ళకి లభించకుండా ఉద్యోగం రావటమా లేకపోతే ఇంకేమైనా మార్గం చూసుకోవటం అనేది పరిష్కారం లేకుండా ఇలా నిరంతరంగా పరీక్షలే సరిగ్గా నిర్వహించలేని స్థితిలో ఉన్నామంటే అది వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోపాలు, వ్యక్తుల్లో ఉన్న లోపాలు. పేపర్ లీకేజ్ అంటే వ్యక్తుల్లో ఉన్నటువంటి లోపాలు. అక్కడ ఎవరైతే పేపర్ హ్యాండిల్ చేస్తున్నారో అక్కడ సిస్టమ్స్ అయ్యి వాళ్ళలో ఉన్న బలహీనతలు, లోపాల వల్ల జరుగుతున్న పరిణామాలు. లేకపోతే ఈ అవినీతి అంటే ఏంటంటే అది పెద్ద స్థాయిలోనే జరుగుతుంది. సరే అంటే ఇక్కడ కనీసం నిరుద్యోగ వృత్తి లాంటిది కనుక ఉండుంటే కొంత విద్యార్థులకు ఉపశమనం ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఇదైతే ఒకవేళ రద్దయింది అనుకోండి, పరీక్ష పూర్తి స్థాయిలో రద్దయిపోతే రేపు పొద్దున కనుక మళ్ళీ పరీక్ష అంటే అప్లికేషన్లు ఇవన్నీ వ్యవహారాలు మొదలైతే కనుక భారమే కదా, సామాన్య కుటుంబాలకి ఇవన్నీ పెద్ద భారాలే. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం కనీసం దీనికి ఒక సేఫ్టీ నెట్, పిల్లల చేతిలో ఆ డబ్బులు ఉండేటట్లు కనీసం అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఇట్లాంటి వాటికి ఇన్నిసార్లు ఇట్లా ఇబ్బంది పడకుండా ఒకటి. రెండోది ఏంటంటే ఎన్నో వాగ్దానాలు చేసి అప్పటి టీపీపీఎస్సీ దాన్ని విపరీతంగా విమర్శించి రేవంత్ రెడ్డి గారు అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తేడా చూస్తే పరిస్థితి ఎక్కడ వేసిన గోంగాలు అక్కడే కాదు, ఇంకా దారుణంగా కూడా అవుతున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మారాల్సినవి చాలా ఉన్నాయి వ్యవస్థలో. ఆ రోజు పొరపాటు ఏంటంటే ఆ రోజు టిఆర్ఎస్ ఉండగా చైర్మన్ ని తొలగించి సిస్టమ్ కొంచెం పకడ్బందీగా చేసుకుంటే బాగుండేది. కానీ మొండితనానికి పోయి ఆయన తొలగించకుండా, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన తొలగించకుండా అలాగే కంటిన్యూ చేశారు. మరి ఆయన లోపం కావచ్చు, ఏదైనా కావచ్చు, వ్యవస్థను ప్రక్షాళన చేసి ఉండాల్సింది, ప్రెస్టేజ్కి పోకుండా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఉండాల్సింది. ఆ రోజు ప్రెస్టేజ్కి పోవడంతో వాళ్ళు బదనామయ్యారు. వీళ్ళేమో అసలు ఇక పూర్తిగా అమ్మేసుకుంటున్నారని ఆరోపణలు రావడం అనే దగ్గర చూడాలి మరి ఏమవుతుంది. అంటే దీంట్లో టీజీపీఎస్సీ మరొకసారి 562 మందికి సంబంధించిన ఫలితాలు, ర్యాంకులు వెలువడించడం కావచ్చు సార్. మొత్తానికి పాపారావు గారు, సో ఇప్పటికే వాళ్ళు మరి సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపై మరొకసారి విచారణ జరిగే అవకాశం ఉంటుందా? దీంట్లో ఏం చెప్తారు సార్? సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం చెప్పలేము, ఎందుకంటే వీటితో విసిగిపోయి ఉన్నారు అందరూ. ప్రతిసారి ఏమవుతుంది, ఇట్లాంటి కేసులు రావటం, కోర్టుకి వెళ్ళటం అంటే ఇప్పుడు హియర్సే లాగా ఉంటుంది ఇదంతా. దేనికి ఎవిడెన్స్ ఏంటంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల బట్టి మనం నిర్ధారణకి రావటం తప్పితే వాస్తవానికి నిజంగా జరిగింది ఏంటనేది ఎప్పుడు ఎవరి కళ్ళతో చూడరు కదా. కోర్టు తీసుకున్నారా లేకపోతే జరిగింది కళ్ళతో చూడరు. కాబట్టి సర్కమ్స్టాన్షియల్ దీన్ని బట్టి పోవాలి. దాని ఇప్పుడు కోర్టులో అంతకంటే వేరే రకంగా పోలేవు. అందుకే కోర్టులో న్యాయదేవత కూడా కళ్ళకి గంతలు కట్టుకుంటుంది. ఎందుకంటే విన్నదాన్ని బట్టి, ఇతరులు ఇచ్చిన దాన్ని బట్టి ఒక హేతుబద్ధంగా ఆలోచించి బహుశా ఇదే జరిగి ఉంటుంది అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత కోర్టు తీర్పు ఇవ్వగలదు దానికి దొరికిన ఆధారాలు బట్టి. ఏంటంటే సిస్టమ్ మరి కోర్టు ఏమి తీసుకుంటుందో, సుప్రీంకోర్టు దాన్ని తీసుకొని ఏం చేస్తుంది, విచారిస్తుందా? ఎందుకంటే ఇప్పటికే చాలా దేశవ్యాప్తంగా చాలా ఎగ్జామ్స్, ఇక్కడ తెలంగాణలోనే కాదు చాలా రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ లో పేపర్ లీకేజ్లు, మళ్ళీ మొన్న మధ్య కాలంలో మనం వెస్ట్ బెంగాల్లో కూడా అనుకుంటాం పెద్ద స్థాయిలో వినోదం, ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి. ఇదంతా నిరుద్యోగం, అసలే మామూలుగానే నిరుద్యోగం విపరీతంగా ఉంది దేశంలో. ఉద్యోగం దొరకటం అంటే కరా కష్టం అయిపోయింది. ఆ ఉద్యోగం దొరకటం కంటే చంద్రమండలానికి వెళ్ళటం ఈజీ అన్నంత తేలిగ్గా పరిస్థితులు తయారైంది. అట్లాంటి వాతావరణంలో చేతిలోకి వచ్చిన ఉద్యోగం పోవటం అంటే చాలా మందికి బాధే. మళ్ళీ మళ్ళీ పరీక్ష రాయాలంటే అందరికీ బాధే. కానీ ఇదేంటంటే వాస్తవానికి మరి వ్యవస్థలో ఉన్న లోపం, గొంగట్లో తింటా వెంట్రుకలు ఏడుతున్నాం మనం. దీనిలో వ్యవస్థ మొత్తం కరప్ట్ అయిపోయింది, వ్యవస్థ మొత్తం అవినీతిమయమైంది. ఎక్కడ ఏదో అవకాశం వస్తే అక్కడ వాళ్ళు, యువకులతో సహా, పిల్లలు కూడా పెద్ద భిన్నంగా లేరు ఎక్కువ మంది, అందరూ అంటాలనే కానీ యువకులతో సహా మొత్తం అడ్డదోవల్లో పోవటం అనేది దేశానికి ఒక అదే అలవాటుగా మారింది. అడ్డదోవలో పంపితే ఏ పని కాదనేది, అవినీతి అన్ని అలవాటుగా మారింది. కాబట్టి దేశంలో మరి ఇప్పుడు ఎన్నిసార్లు రద్దు చేయగలం ఇలా అనే ప్రశ్న కూడా రావచ్చు కదా. రద్దు చేస్తా పోతే ఎన్నిసార్లు రద్దు చేయాలి, ఎన్నిసార్లు విచారించాలి, చూద్దాం అది ఏం చేస్తారు సుప్రీంకోర్టు. సార్ ఆచార్య గారు గుడ్ మార్నింగ్, చరణ్ కౌశిక్ యాదవ్ గారు గుడ్ మార్నింగ్, అలాగే కర్ణ అరవింద్ గారికి కూడా గుడ్ మార్నింగ్. మరి ముందుగా ఆచార్య గారితో మొదలు పెడదాం. ఆచార్య గారు, దిలీప్ గారు వినిపిస్తుందా సార్? వినపడుతుంది. ఓకే సార్, నమస్కారం అండి. నమస్తే సార్. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా
అంటే